హాయ్ ఫ్రెండ్స్, హెల్దీ బెనిఫిట్స్ ఉన్న దోశని ఎప్పుడైనా తిన్నారా? బేకింగ్ సోడా లేకుండా దోశల్ని మెత్తగా వేసుకున్నారా? రుచిగా దోశలు వేసుకుంటారు కానీ దోశకి సరిపడా పిండిని ఎలా కలుపుకోవాలో తెలుసా? సో చూద్దాం రండి. ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను. దీంట్లో స్ప్రౌట్స్ వేసుకోవాలన్నమాట. ఒక స్పూను మెంతులు, ఒక స్పూను పచ్చెనపప్పు, 2 లేదా 3 స్పూన్ల స్ప్రౌట్స్ అన్నమాట. అంటే బఠానీ, శనగలు, ఇంకా పెసలు మొత్తం కలిపి 3 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చన్నమాట. మీరు మిక్సీలో రుబ్బేటట్టయితే 2 గ్లాసుల బియ్యం మాత్రమే వేసుకోవాలి. అదే గ్రైండర్‌లో రుబ్బేటట్టయితే 1 గ్లాసు 2.5 గ్లాసుల బియ్యాన్ని వేసుకోవచ్చన్నమాట. ఇది శుభ్రంగా కడిగి మనము నానబెట్టుకోవాలి. నైట్ అంతా కానీ లేదంటే 6 అవర్స్ వరకు మనము నానబెట్టుకొని పిండిని రుబ్బుకోవాలన్నమాట. తర్వాత టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసుకొని మనము దోసలు వేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.